హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం రంజాన్ స్పెషల్గా సేమియా మరియు పాలతోటి ఎంతో ఈజీగా ఎవరైనా చిటికలో చేసే అద్భుతమైన ఒక స్వీట్ రెసిపీని చూసేద్దాం. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇందుకోసం మనము షీర్ కుర్మా ప్రిపేర్ చేస్తాం కదా, ఆ సేమియా అంటే కొద్దిగా సన్నగా ఉంటుందన్నమాట. 1 కప్పు వరకు తీసుకున్నాను. దీన్ని ఇలా మనము చేతులతోటి క్రష్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా క్రష్ అయిపోతుంది. ఇలా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకొని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం క్రష్ చేసి ఉంచుకున్న సేమియాని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మనము సేమియా అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా త్వరగానే 5 నిమిషాల్లో మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో కావాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరైనా కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఒక ఫెస్టివల్కి కానీ గెస్ట్లకు కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా కండెన్స్డ్ మిల్క్తో కనుక చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఫ్లేవర్ తోటి దాని టేస్ట్ వేరే విధంగా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అయిపోయింది, తీసేద్దాం. ఈ సేమియాని సెట్ చేయడానికి 4 పావు కప్ మెజర్మెంట్స్ ఉన్న చిన్న స్టీల్ బౌల్స్ని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ సేమియాని మనము ఒక్కొక్క దాంట్లో వేసేసుకొని కటోరీ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కటోరీ సైజుకి తగినంత సేమియాని మనం వేసేసుకొని ఒకసారి కాస్త ప్రెస్ చేసుకుంటూ ఎంత కావాలో అంత తీసుకుంటూ కటోరీ లాగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో చేతులతోటే కాస్త అడ్జస్ట్ చేసుకొని ఇలాగ మనము ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనము అన్ని బౌల్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతా వేడిగా ఏమీ ఉండదు. మనం చాలా ఈజీగానే చేతులతో మనము ఇలాగా ప్రెస్ చేసుకుంటూ కటోరీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇలాగే మనము అన్ని బౌల్స్ని వెంటనే రెడీ చేసేసుకుందాం. ఇలా రెడీ చేసి ఉంచిన కటోరీల్ని ఒక్కసారి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉంచేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. ఈలోపు మనము ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన రబ్డీని ప్రిపేర్ చేసేద్దాము. ఇందుకోసం ముందుగా 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకోవాలి. ఒకసారి పొంగు రానివ్వాలి. ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి రబ్డీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల షుగర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ఆప్షనల్. 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగు అంటకుండా మనకి పాలు అనేవి పూర్తిగా దగ్గర పడి థిక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం హై ఫ్లేమ్ ఉంచుకొని దగ్గరే ఉండి పర్ఫెక్ట్గా ఇలాగా స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలకు వచ్చినప్పుడు మనం ఇలా చాప్ చేసి ఉంచుకున్న నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాలను నేను కట్ చేసి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి అద్భుతమైన సూపర్ యమ్మీ అండ్ డెలిషియస్ అయిన రబ్డీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఒకటి రబ్డీని టేస్టీగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి చల్లార్చేద్దాము. చల్లారిన తర్వాత మనకి మరి కాస్త థిక్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచిన కటోరీలను తీసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత తీసేస్తే మనకి ఈజీగా అయితే ఇవి సపరేట్ అయిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ అయిన కటోరీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇదే సేమియాని ఏదైనా మోడ్స్లో ఉంచేసుకొని మంచి షేప్ ఇచ్చేసుకొని పర్ఫెక్ట్ అయిన సేవై బర్ఫీ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా పర్ఫెక్ట్ స్వీట్ అండ్ చాలా ఈజీ స్వీట్ అనమాట. ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన రబడీని యాడ్ చేసేసుకుందాం. ఇలాంటి స్వీట్ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎలా చేసామని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. సో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు అలాగే ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఎలా అనిపించింది రెసిపీ? సూపర్గా ఉంది కదా. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.